అందరికీ నమస్తే అండి. ఈరోజు దొంగతనాలు కేపీహెచ్బి కూకట్పల్లిలో ఈ రోజున పాపం ఒక మహిళ మెడలో చైను దొబ్బేశాడు ఒక దొంగ. అయితే ఈ మధ్యన సంక్రాంతి పండగ అయిన దగ్గర నుంచి దొంగతనాలు చాలా జోరుగా జరుగుతూనే ఉన్నాయి. విల్లాలు డబ్బున్న వాళ్ళ ఇంట్లో కోటీశ్వర్ల ఇళ్లలో కూడా దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. అలాగే మిడిల్ క్లాసు సామాన్యుల ఇంట్లో కూడా దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి. ఏది ఎక్కడ కూడా కొంచెం కూడా వదిలిపెట్టట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బంగారం రేటు పెరిగింది. డబ్బు కంటే ముందు బంగారం మీద పడుతున్నారు ఈ దొంగలు. రోడ్ల మీద వెళ్ళే వాళ్ళ మెళ్ళల్లో మంగళసూత్రాలు చైన్లు లాగేసిన వాళ్ళు అయితే అబ్బో ఈ కేసులు అయితే ఎన్నో చూసాం. రోడ్డు మీద చెట్లు కొన్న పువ్వుల్ని పొద్దున్న 5 గంటలకు లేచి చీకట్లో ఆ దేవుడికి పెడదాం కదా అని ఆ పువ్వులు కోసుకుంటుంటే వాళ్ళ మెళ్ళలో తాళ్ళు కూడా లాక్కు వెళ్ళిపోయిన వాళ్ళని చూసాం. అయితే ఈరోజు కూకట్పల్లి కేపీహెచ్బిలో ఇండిపెండెంట్ హౌస్ ఉన్న వాళ్ళు సాధారణంగా ముగ్గేసుకుంటూ ఉంటాం ఆడవాళ్ళు చీకటితో ఉన్నప్పుడే. అయితే ఒక ఆవిడ పాపం బయట వాకిలు తుడిచి ముగ్గు వేసుకుంటూ ఉంది. అయితే ఒక అబ్బాయి వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చాడు, ఖాళీ వాటర్ బాటిల్. అమ్మ ఈ అడ్రస్ ఏదో కావాలని అడ్రస్ అడిగాడు. అడిగితే ఆవిడ ఏదో చెప్పిన తర్వాత అమ్మ మంచినీళ్ళు అయిపోయి కొంచెం బాటిల్తో మంచినీళ్ళు ఇస్తావా అని అనగానే ఆవిడ ఆ బాటిల్ తీసుకుని లోపలికి వచ్చింది. ముగ్గు డబ్బా అక్కడ పెట్టి లోపలికి రాగానే ఆవిడ వెనకాల ఈ అబ్బాయి కూడా వచ్చాడు. ఆవిడ లోపలికి వెళ్ళి బాటిల్లో నీళ్లు నింపుతూ ఉంటే లోపలికి వెనకాల నుంచి వెళ్ళి ఆవిడ మెడలో ఉన్న తాడును లాగేసుకుని మొత్తం స్పీడ్గా పరిగెట్టుకుని బయటకు వచ్చేసాడు. ఇదంతా కూడా బయట ఉన్న సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. ఆవిడ ఒరే అని అరుచుకుంటూ బాటిల్ పట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చింది. అప్పటికే వాడు జంప్ అయిపోయాడు. ఎందుకంటే అందరూ మంచి నిద్రలో ఉన్నారు, ఇంకా ఎవరూ లేవలేరు. రోడ్ల మీద కూడా జనాలు ఎవరూ లేరు. ఇదే అవకాశం వాడిని పట్టుకునే వాళ్ళు ఎవరూ లేరు, పారిపోయి వెళ్ళిపోయాడు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మామూలు మన ఇళ్లలో ఏముంటుందిలే, మన ఇంటికి ఇచ్చి ఎవడేం పట్టుకెళ్తాడులే అని ఇలాగే అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. మెళ్ళలో ఉన్న తాడు చాలు, వాళ్ళకి మంగళసూత్రాలు తాడే చాలు. 2 తులాలు ఉంటుంది ఈజీగా, ఎంత లేదన్నా. అది అమ్ముకున్నా కూడా ఈ రోజులు బట్టి ఎంతలో తక్కువ వేసుకున్నా కూడా ₹1,00,000 వస్తాయి. మరి ₹1,00,000 వచ్చాయంటే వాడికి ఏమైనా మామూలు విషయమా చెప్పండి? 2 తులాలు అమ్ముకుంటే. ఇప్పుడు జనాలందరూ ఇలా ఆడవాళ్ళ మెళ్ళల్లో గొలుసుల మీద పడ్డారు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీరు ఇంటి ముందు ముగ్గేస్తాం, మంగళసూత్రాలు తీయకూడదు కదా, మనల్ని వచ్చి ఎవడ చేసుకుంటాడని ఇలా నిర్లక్ష్యంగా ఉండడం కానీ, సెంటిమెంటు మంగళసూత్రాలు తీయకూడదు అని ఇలా ఉంచుకున్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. మీ ప్రాణాలు ముఖ్యం. మనం ప్రాణం ఇప్పుడు మంగళసూత్రం తీయకూడదని మనం సెంటిమెంట్గా ఆలోచిస్తాం. కానీ వాడు వచ్చి ఏదన్నా చేసి ప్రాణాలు తీసేనని బెదిరించి ఆ టైంలో తీసుకుని వెళ్ళిపోతే అప్పుడు ఎవరండి? అప్పుడు ఎవరన్నా కాపాడగలరా? ప్రాణమే పోతుంది కదా. కాబట్టి ఒకవేళ అలా మీకు సెంటిమెంట్ ఉన్న వాళ్ళైనా సరే బయటకు రాకండి, జాగ్రత్తగా ఉంచుకోండి. లేదంటే ఏ 1 గ్రామ్ గోల్డ్ అలాంటివన్నీ వేసుకోండి ఇంకెక్కడికన్నా వెళ్ళినప్పుడు. చివరికి ఆ పరిస్థితికే వచ్చేసింది. బంగారం ఇన్ని రోజులు బంగారం కొనుక్కోండి, బంగారం మీద పెట్టుబడి పెట్టండి, బంగారం కొనుక్కుంటే మంచిదని అందరం చెప్పుకునేవాళ్ళం. బంగారం ఎందుకంటే విలువైన వస్తువు, అది ఎప్పుడైనా మనకు అర్జెంట్ అయినప్పుడు అమ్ముకోవడానికి ఉపయోగపడుతుంది. కానీ ఈ దొంగతనాలు చూస్తుంటే ఇప్పుడు బంగారం వేసుకోవాలన్నా భయం పుట్టే పరిస్థితి. ఇంట్లో పెట్టుకోవాలంటే సేఫ్టీ లేదు, ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు వేసుకుందామంటే ఒంటి మీద వేసుకున్నా సేఫ్టీ లేదు. ఇంకా బ్యాంకులకు వెళ్ళి దాచుకోవాలంటే ఇవన్నీ పెద్ద ప్రాసెస్. లాకర్లు తీసుకుని పెట్టుకోవాలంటే అది మామూలు మిడిల్ క్లాస్ వాళ్ళు ఏమి అంత బ్యాంకుల దాకా వెళ్ళి పెట్టుకోలేరు. ఈ తలకాయ నొప్పి అంతా ఎందుకు, మనకి ఏమైనా కిలోలు ఉందా అని ఆలోచిస్తారు. కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళు అయితే ఆ పని బ్యాంకుల దాకా వెళ్ళి పెట్టుకుంటారు. కానీ ఎవరు మామూలు సామాన్యులు అయితే ఎవరు పెట్టుకోరు. కానీ దొంగలు ఇలా సామాన్యుల ఇళ్ల మీదే పడుతున్నారు. అయినా ఇంటి ముందుకు వచ్చి కొంచెం మంచినీళ్ళు ఇవ్వమ్మా అని అంటే ఎవరైనా ఇస్తాం, పుణ్యం అయ్యో మంచినీళ్ళు ఇవ్వకుండా ఉంటామని. కానీ ఈ రోజుల్లో ఎవరిని నమ్మే పరిస్థితి లేదు. వాడు మంచినీళ్ళు అడిగినా, కొంచెం అన్నం పెట్టమ్మా అని అడిగినా, లేదంటే ఒకసారి ఫోన్ చేసుకుంటానమ్మా మా వాళ్ళకి నా దాంట్లో ఫోన్ లేదమ్మా ఒకసారి ఫోన్ ఇవ్వండి అమ్మా, నెంబర్ చెప్తాను నొక్కండి అమ్మా అని ఇలా కూడా చాలామంది అడుగుతూ ఉంటారు. నన్ను అయితే చాలామంది అడిగారు రోడ్డు మీద ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు. ఎవరో అమాయకులుగా పిచ్చివాళ్ళలాగా ఉండేవాళ్ళు వచ్చి అమ్మ ఈ నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి అమ్మా, నా దగ్గర ఫోన్ లేదండో, లేదంటే నా ఫోన్లో బ్యాలెన్స్ లేదని అనడం, ఇలాంటివి చాలామంది అడిగిన వాళ్ళు నేను గమనించాను. కానీ ఎవరికి మీ ఫోనుల నుండి ఫోనులు చేయడం ఇలాంటివి కూడా ఎవరూ చేయకండి. అయ్యో పాపం పోనీలే కష్టంలో ఉన్నారు అని మనం అనిపిస్తుంది. కానీ ఈ మన సేఫ్టీ కూడా చూసుకోవాలి. ఎందుకంటే రోజులు అలా తయారైపోయాయి. ఇంత ముందు కాలంలో పాపం ఎవరన్నా అన్నం ఆకలిగా ఉందమ్మా అన్నం పెట్టు అని అంటే కొంచెం పిలిచి బయట కూర్చోబెట్టి అన్నమన్నా పెట్టేవాళ్ళం, పుణ్యం కదా అని. కానీ ఈవేళ అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి అయిపోయింది. భయం వేసే పరిస్థితి అయిపోయింది. ఎవడు దొంగవాడో తెలియట్లేదు, ఎవడు మంచివాడో తెలియట్లేదు. ఇప్పుడు రోజులు అలా మారిపోయాయి. నిజంగా పాపం ఆకలితో ఎవడన్నా వచ్చాడు అని అంటే కూడా వాడికి ఈ రోజున మనం అన్నం పెట్టలేని పరిస్థితి అయిపోయింది. ఇంతకు ముందు కాలంలో ఇలా ఉండేది కాదు. తలుపులు తీసినా ధైర్యంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు అసలు తలుపులు వేసుకున్నా కూడా వచ్చి దొంగల మీద పడిపోయి ఆడవాళ్ళకి అసలు సేఫ్టీ అనేది లేదు. ముఖ్యంగా ఆడవాళ్ళు
బయటకు వచ్చి ముగ్గేసేవాళ్ళు. ఇది మాత్రం తెల్లవారుజామున 5 గంటలకి ఎవడో రాళ్లే ఈ చీకట్లో అని మాత్రం ఎవరు అనుకోకండి. వాళ్ళకి దొంగలకు అనుకూలమైన టైం ఏంటంటే అదే. ఎందుకంటే బయట ఎవరు జనాలు ఉండరు, అందరూ మంచి నిద్రలో ఉంటారు. మనం అరిసినా కూడా ఎవరూ రారు. ఇది మాత్రం ముఖ్యంగా ఆడవాళ్ళు గుర్తుపెట్టుకోండి. అయ్యో పాపం ఆకలి మీద ఉన్నాడని ఇంట్లో తీసుకొచ్చి అన్నం పెట్టడాలు, లేదంటే మంచినీళ్ళు అడిగాడు కదా అని మంచినీళ్ళు ఇవ్వడాలు, లేదంటే అడ్రస్ అడిగాడు కదా అడ్రస్ చెప్పడాలు, లేదంటే ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేయమన్నాడు ఎవడు కానీ పాపం కదా అని ఫోన్ చేయడాలు, ఇలాంటివి కూడా ఎవరు చేయకండి. ఎందుకంటే మనకు ఆ టైంలో గమ్మున ఆలోచన రావు. సాయం చేయాలన్న ఆలోచన మనకుంటుంది, వాడికి దొబ్బేయాలన్న ఆలోచన వాడుకుంటుంది. కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఆడవాళ్ళు. ఇలాంటి దొంగతనాలు కూడా జరుగుతున్నాయి, ఇప్పటికి చాలా జరిగాయి, కానీ మనకు ఆ టైంకి గుర్తురాదు. కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి. ఇది కూకట్పల్లిలో జరిగింది. కాలంలో 1 గ్రామ్ గోల్డ్కి డిమాండ్ పెరిగిపోయింది. అందరూ కూడా బంగారం రేటు పెరగగానే అంత పెట్టి కొనలేం కదా అని చక్కగా సరదా తీర్చుకోవడానికి అన్ని 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కొని సరదా తీర్చుకుంటున్నారు ఇప్పుడు ఈ కాలంలో చాలామంది. కానీ ఎంత తీర్చుకున్నా కూడా ఆడవాళ్ళకి ఒక సెంటిమెంట్ అనేది, ఒక మంగళసూత్రం తాడ అనేది బంగారం ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. నల్లపూసలు ఇవి ఉంటాయి, చిన్న చిన్న మెయిన్ వస్తువులు అయితే బంగారమే ఉంటాయి. వాటి మీదే దొంగల దృష్టి పడింది. ఇంకా సేఫ్టీగా ఉండాలనుకుంటే 1 గ్రామ్ గోల్డ్ వేసుకొని తిరగండి. ఇంక ఏం చేస్తాం, రోజులు బాగాలేదు. మనం ప్రాణం కంటే బంగారం ఏమి ఎక్కువ కాదు, అంతే కదండి. ఇప్పుడు బంగారం వేసుకుని తిరగాలి, పట్టు చీరలు కట్టుకుని వెళ్ళాలి, నగలు వేసుకుని వెళ్ళాలి, లేదంటే విలువ ఎవరు గౌరవ ఎవరు అని అంటే ఇప్పుడు మన ప్రాణం చూసుకోవాలి. ముందు మనకు ప్రాణం కదా ముఖ్యం. కాబట్టి ఇలాంటి గొప్పలకు పోయి కూడా మీరు అలాంటివి చేయకండి. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళేటప్పుడు కానీ వచ్చేటప్పుడు ఇలాంటి చోట కూడా మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. 1 గ్రామ్ గోల్డ్ వేసుకోండి, పోయిందే ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆడవాళ్ళు మాత్రం ఈ విషయంలో. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.